సంవత్సరాలు కావస్తుంది అనుకుంటా. కానీ ఇక్కడ మనం చూస్తున్న ప్రభుత్వం అయితే ఎలా ఉందంటే మంచి ప్రభుత్వం అన్నారు. ఇది పాపం కూటమి నాయకులు చాలా ఇచ్చేశారు. కానీ ఇది మంచి ప్రభుత్వం కాదండి, బూడిద పార్టీ అన్నమాట. తెలుగు బూడిద పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదండి, తెలుగు బూడిద పార్టీ అన్నమాట. ఇది ఎందుకంటానండి ఈ మాట, ఒక జనసేన కార్యకర్త సాయి కృష్ణ అనే కుర్రోడ్ని లాకప్ డెప్ చేసి చివరికి శవాన్ని కూడా చూపించకుండా కాల్చేసి కన్న తల్లికి చివరికి బూడిద కూడా ఇవన్నీ ప్రభుత్వం ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం కాదండి, బూడిద ప్రభుత్వం అన్నమాట. ఎందుకంటానండి ఈ మాట, ఈ రోజు మనం అన్ని విధాలుగా చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు గాని, 10 పోర్టులు గాని, 4 ఫిషింగ్ ల్యాండ్స్ గాని, 6 ఫిషింగ్ హార్బర్లు గాని, తర్వాత బస్ స్టాండ్లు గాని, బస్సులను గాని, విశాఖపట్నం భూములను గాని, విశాఖపట్నంలో బీచ్ లో మందు తయారు చేయడంలో గాని, ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఋషికొండ గాని, టూరిజం హోటల్స్ గాని, టూరిజం ముఖ్యంగా మన విజయవాడ భవానీ ల్యాండ్ ని ముఖ్యంగా దీన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి, బూడిద చేయడానికి, ప్రైవేటీకరణ కూడా కాదు బూడిద చేయడానికి రామోజీరావు కొడుకు వియంకుడైన నవయుగ వాడికి అప్పచెప్పాలని చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఉత్సాహంగా కూడా ఉన్నాడు. దాంట్లో పాపం చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో రామోజీరావుకు ఉన్న సంబంధాలు, దాంట్లో అదొక దొంగ పత్రిక, దాంట్లో డెకాయిట్ పత్రిక కూడా. అది సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి ఇట్లాంటి ప్రభుత్వం మనం ఓటేసింది అనే ఆలోచన అనేది ప్రజల్లో వచ్చేసింది. ఈ రోజు వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఉర్సా వాళ్ళకి, ఉల్ఫా వాళ్ళకి 99 పైసలకి భూమిని ఇచ్చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం బూడిద పాలు చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. అసలు వీడు ప్రజల్లో పరిపాలన చేయడానికి వచ్చాడా, ప్రజలని సంకనాకించడానికి వచ్చాడా, అది అర్థం కావట్లా. ఎందుకన్నానంటే ఈ మాట, 2.5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు గాని, ఫీజు రియంబర్స్ గాని, తల్లికి వందనం ఈ రోజు వరకు కూడా పిల్లలకి స్కూల్లో బ్యాగులు లేక, పిల్లలకి పుస్తకాలు లేక పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు. ఈ రోజు పిల్లల నోట్ల నుంచి వచ్చే మాట ఏంటి తెలుసా మీకు? ఈ సన్నాసి ప్రభుత్వం చెప్తున్నాను, జగనన్న మాకు స్కూల్స్ ఇంకా నెలలో ఓపెనింగ్ అవుతాయి అనగా పుస్తకాలు, డ్రెస్సులు, బూట్లు అన్ని వచ్చేసాయి స్కూళ్ళకి. మాకు స్కూల్ ఓపెనింగ్ అవ్వంగానే పిల్లలకి టీచర్స్ ఇచ్చేవాళ్ళని చెప్పి పిల్లలే చెప్తున్నారు. ఈ రోజు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఈ రాజకీయ చరిత్రలో ఇట్లాంటి దరిద్ర ప్రభుత్వం ఎవరు చూడలేదు అంటున్నారు. ముందుగా ఇంకో మాట కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఈ రోజు ఎలా ఉందంటే, ఒక దేవుణ్ణి మేము కోల్పోయామే, దేవుణ్ణి మేము గెలిపించుకోలేకపోయామే, ఇట్లాంటి సన్నాసిగాన్ని గెలిపించుకున్నామే అనే బాధలో ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వం రావడానికి కారణం అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇచ్చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మనం బాగు చేయాలని రాలా, వీళ్ళు దోచుకోవడానికి ఉన్న ఈ 5 సంవత్సరాలు కూడా దోచుకోవడానికి వచ్చారు తప్ప ప్రజలకి మనం న్యాయం చేయాలి, మనం ఇన్ని వాగ్దానాలు చేశామే అనే ఆలోచన కూడా చేయలేని సన్నాసి ప్రభుత్వం అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలిచిన తర్వాత నవరత్నాల గురించి మన బుగ్గన రాజేందర్ రెడ్డి గారు, సార్ మన బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు, మనం ఈ నవరత్నాలు ఇవ్వాలా, మన బడ్జెట్ సరిపోదుగా అని ఒక క్వశ్చన్ వేసినందుకు మనం ఏ విధంగా అయినా ప్రజలకి చేయాలని మాట ఇచ్చాం, సంకల్పం చేసాం కాబట్టి మన ప్రజలకు ఏ విధంగా చేయాలని చెప్పి, అది బడ్జెట్ తక్కువ ఉంది సార్ మళ్ళీ ఏం చేద్దామంటే అందరం కలిసి రాజీనామా చేద్దాం, అలాంటి మనం ప్రజలకి మనం అబద్ధాలు చెప్పి మనం ఇచ్చేయకూడదు, కావాలంటే మనం రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఒక మగాడి మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సన్నాసిగాడు మొత్తం చెప్పేది అబద్ధాలే, ప్రజలను కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని కూడా మభ్యపెట్టేసి ఈ రోజు వరకు కూడా అడిగినా కూడా సూపర్ 6 పథకాలు లేవు, సూపర్ 6 పథకాలు అవలంబించే ఆలోచన లేదు. ఎంతవరకు ఎక్కడ భూములు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఎవరి గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయి అవన్నీ దోచేసుకుందాం, ఉల్ఫా వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇది పాపం చంద్రబాబు నాయుడికి పుట్టినగా నుంచి అబద్ధాల బతికే కాబట్టి ఈ అబద్ధాలతో ఈ జీవితం మొత్తం గడిపేస్తున్నాడు కాబట్టి ఇది అబద్ధాల ప్రభుత్వం, బూడిద ప్రభుత్వం. ఇది తెలుగుదేశం పార్టీ అది కాదు, తెలుగు బూడిద పార్టీ అన్నమాట. ప్రజలారా గమనించండి, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మీరు కొట్టే దెబ్బ ఏ విధంగా ఉండాలంటే బల్బులు పగిలిపోవాలి తెలుగుదేశం గవర్నమెంట్కి. ఇది మాత్రం నేను మీకు సమాముఖంగా కోరుకుంటున్నాను.